ఏది చేయొచ్చు అది. ఏం చేస్తావే? ఏం చేస్తా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తా? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. పెళ్ళైన మొగాడి ఆడదాన్ని ఎవరన్నా కన్నెత్తి చూస్తే వాళ్ళు కాళ్ళు కట్ చేసి పొయ్యిలో పెడతా, చేతులు నరికి మిషన్లో పెడతా. వద్దు. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. అనిల్ గారు చాలా కథలు కథలు నాకు అన్ని కథలుద్దమ్మా. నాకు ఓపెన్ చేస్తే నెక్స్ట్ షాట్ చెప్పండి సార్. అదే సాయి కుమార్ గారు ఎలివేషన్తో మీరు వస్తారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు పోలీసు, ఇలా ఉండేవాడు, ఇలా గంభీరంగా ఇలా ఉండే, ఆయన కొడితే ఎక్కడెక్కడ వెళ్ళిపోతారని ఒక ఎలివేషన్ వస్తుంది. ఎలివేషన్తో మీరు వస్తారు. అక్కడ ఒక ఊర్లో గ్రామంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటారు. కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని తీసుకొస్తారు పోలీస్గా. మీకు ఐశ్వర్య కాదు ఏమన్నారు మీనాక్షి గారు సపోర్ట్ చేస్తారు. ఆమె ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటారు. సపోర్ట్ చేసిన తర్వాత మీరు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి మీ మధ్యలో మళ్ళీ ఆమె వస్తారు. అలా ఫన్ నడుస్తుంటుంది. ఆ తర్వాత సీఎం ఏం చేశారు, అలాగే పార్టీ ప్రెసిడెంట్ ఆ ఊరిని కాపాడడానికి, అలాగే అక్కడ ఫ్యాక్టరీ మైక్రోసాఫ్ట్ ఫ్యాక్టరీ రావడానికి ఏం చేశారు అనేది ఒక స్టోరీ అనుకుంటున్నాను. కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు కథ చెప్తుంటే లైవ్ పర్ఫార్మెన్స్ చేసింది ఇదేనేమో. మీరు కథ చెప్తుంటే మీ ముందు పాత్రలు కదులుతున్నాయి, మీరు గమనించారా లేదో. సంక్రాంతికి వస్తున్నాం. 2025, 26, 27 వరకు వచ్చేస్తాయి కథలు. థ్యాంక్ యూ అనిల్ గారు. సార్ మీరు ఎమ్మెల్యే అవుతారనుకుంటే సీఎం అయ్యారు సార్, కంగ్రాచులేషన్స్. 25 lakhs ఉండవే. అయ్యో అసలే బడ్జెట్ మీద నేను పెద్ద అమౌంట్ ఏదో చెప్పేశాడు. మంచి అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ గిఫ్ట్ ఇస్తాడంట. అప్పుడే ఇంట్రెస్ట్ లెవెల్ బాగుంది. 25,000 అంటే ఎవరికి కావాలి? 25 lakhs అంటే నైట్. సో ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్గా ఈ కథ ఏమిటో మీరు చెప్పాలి. పాత్రలన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. సో ఆ పాత్రలు ఎలా కలుస్తాయి? కాదు అనిల్, నువ్వు ఏదో అనుకున్నావు కానీ సైలెంట్ గా మైక్ ఎవరి దగ్గర ఉంది అక్కడ? అదే వాట్ ఆర్ యు టాకింగ్? తీసేసుకున్నారు మైక్. కాదు, ఫస్టే మీరు చెప్పేస్తారా? అంటే అలా కాదు, మీరు కథ గెస్ చేయమన్నారు. ఓకే, అంటే మీ కథ మొత్తం బయటకు వచ్చేస్తే ఏం ప్రాబ్లం లేదా? అంటే కథ బయట అడిగారు కదా పాపం, ఏం పర్వాలేదు. మీరు నిజంగా కథ మొత్తం గెస్ చేస్తే అసలే మీకు సన్మానం చేసి నెక్స్ట్ పిక్చర్ రైటింగ్ టీంలో మీకు ఇచ్చేస్తా. వద్దులేండి, కథ అంతా రివీల్ చేయడం అంత పెద్ద బాగోదు. ఓకే, అంటే యాక్చువల్గా నాకు మీ సినిమాల్లో F2 ఇష్టం అని చెప్పి దిల్రాజు గారు అన్నారు, కానీ నాకు రాజా ది గ్రేట్ ఇష్టం. ఎందుకంటే హై యాక్షన్ని, హై ఎంటర్టైన్మెంట్ని, ఫ్యామిలీ ఎమోషన్స్ని, ఈ మూడింటిని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన సినిమా రాజా ది గ్రేట్. సో మళ్ళీ ఆ తర్వాత మీరు హలో తర్వాత మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కానీ యాక్షన్ కొంచెం వదిలేశారు. నాకు ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ రాజా ది గ్రేట్ లాగా అటు ఫ్యామిలీ, ఇటు యాక్షన్, అటు వెంకీ గారికి కావాల్సిన ఇంటింట్లో ప్రియురాలు, ఆ బ్లెండ్, ఇవన్నీ కలిపి మీరు కథ అల్లినట్టు కనిపిస్తుంది. బేసిక్గా సీఎం ఉన్నారు, పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, CEO ఉన్నారు, సో అక్కడ గ్యాంగ్స్టర్లు ఉన్నారు. సో ఒక క్లైమాక్స్లో ఏదైనా ఒక కిడ్నాప్ డ్రామా లాంటిది ఏదో మిక్స్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఎక్స్ కాపుకి పిలుపు రావడం, ఎక్స్ కాపు వెళ్ళి సేవియర్ లాగా ఆ స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఈ సాల్వ్లో ఇద్దరు హీరోయిన్లు ఆయన పక్కన ఉండి ఎంటర్టైన్మెంట్ చేయడం, ఇదన్నీ నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఎనీబడి? అనిల్ గారు, అంటే ఈ క్రియేటివ్ ప్రాసెస్ అంతా యూజువల్గా మీది. మా క్రియేటివిటీ ఎలా ఉంటుందంటే ఒక్క 10-15 నిమిషాలు టైం ఇస్తా, పక్కకి వెళ్ళి మీకు కావాల్సిన వాళ్ళు ఒకళ్ళిద్దరికి ఫోన్లు చేసుకుంటే కథ అంతా వచ్చేస్తుంది. అందుకే మీకు ఆ టైం ఇవ్వకుండా మా ఎదురు కూర్చోబెట్టుకున్నాం. ప్రాబ్లం ఏంటంటే వెంకటేష్ గారేమో సినిమాల్లో కథలు ఉండాలి, మీ దాంట్లో ఏమో కథల కంటే కూడా ట్రీట్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ.
కాబట్టి ఇది పెద్ద టెస్ట్ మాకు ఇది. నాకు అనిపిస్తుంది ఏంటంటే వెంకటేష్ గారు మీనాక్షి గారు ఎక్కడో సంథింగ్ ఏదో కొలీగ్స్ అయి ఉంటారు. వీళ్ళిద్దరు మ్యారేజ్లో ఆ అమ్మాయి వీళ్ళిద్దరు హ్యాపీ మ్యారేజ్లోనో ఎందులోనో ఉంటుండగా ఆ అమ్మాయి ఈయన అక్కడ ఫ్లాష్ బ్యాక్లో వదిలేసిన ఒక ప్రాబ్లమ్ను తీసుకొచ్చి వీళ్ళ ఇద్దరి మధ్యలో వచ్చి కూర్చుంటుంది అనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయి వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి ఆయన గతం తాలూకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం అవన్నీ ఎలా సాల్వ్ చేస్తారన్న స్టోరీ అనుకుంటున్నాను. సూపర్. ఫస్ట్ 2 సూపర్. నెక్స్ట్ నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని. సార్ మేము అడిగింది ఒకటి చెప్పి మీరు అడగండి సార్. అదే చెప్తా. మేము అడిగిన దానికన్నా ఏదో ఒకటి చెప్పి అడగండి. భగవంత్ కేసరిలో జైలర్ చచ్చిపోతే ఎస్ఐ చచ్చిపోయినట్టు బ్రేకింగ్ వేసిన అనిల్ రావుపూడి ఈ సినిమాలో పక్కన ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టుకొని అట్లాంటి తప్పులు చేయకుండా ఈ సినిమా తీస్తున్నారు. మీరు ఇంకా మర్చిపోలేదు అది. అసలు సమస్యలు ఎందుకు? అసలు ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్, ఎన్ని సమస్యలు ఉన్నాయి నాకు అర్థం కాల. ఇదేగా సినిమా మీరు కాదు, న్యూస్ బులెటిన్ లో జైలర్ బదులు ఎస్ఐ రాసావంట. అది మర్చిపోరా మీరు? 1 year అయింది సార్ మూర్తి గారు. అదేంటి, అది నా తప్పు కూడా కాదు. కింద జైలర్ బదులు ఎస్ఐ రాశారు. ఆయన ఇంకా గుర్తుపెట్టుకుని అడుగుతున్నారు. మై గాడ్. సార్ అనిల్ గారు నాకు 2 అనుమానాలు. దిల్ రాజు గారు ఇదంతా ఫిట్టింగ్ పెట్టి కథలని చెప్పి ఆయన మనసులో మీరు మా సినిమాలు బాగున్నాయని బాగాలేదని అంటారు కదా, బాగా అయ్యిందిలే మీకు, మీ క్రియేటివిటీ మీరే చూసుకోండి అని ఆనందిస్తున్నారేమో అని ఒక అనుమానం. ఇంకొక అనుమానం ఏంటంటే మొత్తం కథలన్నీ కలెక్ట్ చేసుకుంటారు, మాకు ఏదో ప్రీ రిలీజ్లో గిఫ్ట్ అంటారు, మీరు ఇప్పుడు 15 కోట్లు 20 కోట్లు పెట్టి ఆ కథలతో సినిమాలు తీసేస్తారని ఒక భయం ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పిన కదా మీకు గుర్తుంటుంది. మీ క్రెడిట్ మీకు ఇస్తాం, కావాలంటే రెమ్యునరేషన్ కూడా ఇస్తాం. నీకేమనిపించిందమ్మా? అదే చెప్తున్నాను. సో నాకు అనిపించినంత వరకు ఏంటంటే మీ సినిమాస్ వీళ్ళు అందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది, కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది. అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పని అన్నారు, ఆయన ఆల్రెడీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని అన్నారు. మేబీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన దాన్ని లెఫ్ట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారితో పెళ్ళి అవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి. సో ఇదంతా నడుస్తుంది. ఆయన వచ్చేసిన తర్వాత ఊర్లో మేబీ వాళ్ళ సీఎం ఉన్న ఊర్లోనే ఆయన ఉంటాడు. సో ఈయనకి అండ్ గణేష్ గారికి కూడా చాలా కామెడీ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ఈయన ఏదన్నా ఒకవేళ రాంగ్ ట్రాక్ వెళ్తే దానికి సజెషన్స్ గైడ్ లైన్స్ కోసం మన వెంకటేష్ గారి హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈలోపు మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఏదైనా లైక్ పోలీస్ స్టోరీస్లో ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం వెంకటేష్ గారిని మళ్ళీ కలవచ్చు. ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావడం అండ్ ఈవిడికి ఆల్రెడీ ఐశ్వర్య రాజేష్ గారికి వీళ్ళిద్దరూ ఎక్స్ అని తెలిసి వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవడం. సో వీళ్ళిద్దరిని కలవకుండా చూసుకోవడం, అదేంటి దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, నేను కదా మీ వైఫ్ అని చెప్పి అని ఇలాంటివి వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం. అండ్ ఈ మధ్యలో లైక్ మన అవసరాలు శ్రీనివాస్ గారు అండ్ ఈ క్రైమ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మేబీ వీళ్ళు ఏదన్నా ఒక డిఫరెంట్ లైక్ ఏదన్నా సైన్స్ ఫిక్షన్లో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా, అలా ఏదన్నా అయ్యుండి సో దీనికి ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ వాళ్ళు అనుకుని సంక్రాంతికి టార్గెట్ పెట్టుకోవాల్సింది. వాళ్ళు సంక్రాంతికి అదేమన్నా మనం ఆ సంక్రాంతి టైంలో దాన్ని చేద్దాము అమలు చేద్దాం అని అనుకుని ఉండొచ్చు. మేబీ అందుకే సంక్రాంతికి వచ్చామని ఒక టైటిల్తో రావాలి. నువ్వు చెప్పే లోపల మేము January 14th వచ్చేసింది. January 14 రేపే రిలీజ్. ఏంటమ్మా